హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గుమ్మడి. ఈరోజు నేను ఇంటిని ఈజీగా క్లీన్ చేసుకోవటానికి ఉపయోగపడే కొన్ని టూల్స్ని ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఎంతోమంది ఇల్లు క్లీన్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు కదండి. జాబ్ హోల్డర్స్ అయితే ఇక చెప్పనవసరం లేదు. అటువంటి వారి కోసం నేను వాడే ఈ టూల్స్ మీకు యూజ్ అవుతాయనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఇక వీడియోలోకి వెళ్ళి ఆ టూల్స్ ఏంటో చూసేద్దామా. ఇది ఫ్యాన్ క్లీనింగ్ స్టిక్ అండి. ఫ్యాన్స్ క్లీన్ చేయటం అనేది పెద్ద పని కదండి. ఈ స్టిక్ ఉంటే కనుక కుర్చీలు స్టూల్స్ ఎక్కే అవసరం లేదండి. నేల మీద నిలబడే తుడుచుకోవచ్చు అన్నమాట. దుమ్ము చక్కగా పోతుందండి. దీన్ని ఎలా కావాలంటే అలా ఉంచుకోవచ్చు. పొడవు కూడా ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి. తుడిచిన తర్వాత చక్కగా మురికి లేకుండా క్లీన్ చేసుకోవచ్చండి వాటర్తో కూడా. దీంతో ఒక ఫ్యాన్సే కాకుండా ఏసీ కూడా తుడుచుకోవచ్చండి. దీన్ని నేను లోకల్ షాప్లోనే కొన్నాను. ఇప్పుడు దీంతో ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్లోర్ క్లీనింగ్ టూల్ అండి. మంచాల కింద కానీ దివాన్ కింద సోఫాల కింద ఉన్న డస్ట్ని ఈ టూల్ ద్వారా క్లీన్ చేసుకోవచ్చండి. ఈ టూల్ని ఎలా కావాలంటే అలా తిప్పుకోవచ్చండి. ముందు దుమ్ము లేకుండా క్లీన్ చేసిన తర్వాత సర్ఫ్ వేసిన వాటర్లో దీన్ని ముంచి మళ్ళీ క్లీన్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంతో కూడా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది వచ్చేసి వాల్ క్లీనింగ్ టూల్ అండి. ఆల్రెడీ దీన్ని వాడాను. ఇది వాల్స్కి రూఫ్కి ఉన్న బూజులు దులుపుకోవటానికి ఇది చాలా యూజ్ అవుతుందండి. ఇంకా దీంతో కబోర్డ్స్కి ఉన్న డస్ట్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. అయితే చివర బ్రష్ రౌండ్గా కాకుండా ఫ్లాట్గా ఉంటే కార్నర్స్లో కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. బ్రష్ స్మూత్గా ఉంది కాబట్టి కబోర్డ్స్పై గీతలు పడవు. ఏ లోకల్ షాప్లోనైనా అమెజాన్లోనైనా కానీ దొరుకుతుందండి. నెక్స్ట్ టూల్ వచ్చేసి ఇది నారతో చేసిన బ్రష్ అండి. ఇది దివాన్ సోఫా క్లీన్ చేసుకోవటానికి ఇంకా మెష్లు కిటికీలు క్లీన్ చేసుకోవటానికి ఇది చాలా యూజ్ అవుతుందండి. చూశారు కదండి హౌస్ క్లీనింగ్ టూల్స్తో ఇల్లు ఎలా క్లీన్ చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.